హల్లెలూయా. మిమ్మల్ని అందరినీ మరొకసారి చూడడం నాకెంతో సంతోషం. దేవుడు మిమ్మలను నన్ను సజీవ లెక్కలో ఉంచి ఈ విధంగా చూసే అవకాశాన్ని ప్రభు ఇచ్చినందుకు నేను ప్రభువును స్తుతిస్తున్నాను. మనది చిన్న పరిచర్య, ప్రభు అనుగ్రహించినటువంటి పని. ఈ పనిలో మీరంతా నమ్మకంగా పనిని జరిగిస్తున్నారు, మరి ఆర్థికంగా సహకరిస్తున్నారు, ఆత్మీయంగా ప్రార్థిస్తున్నారు, సేవలో తోడ్పడుతున్నారు. మీరంతా ఉండబట్టే మనం ఈ పని అంతా చేయగలుగుతున్నాం. అందుకు మీకు నా అభినందనలు. హల్లెలూయా. దేవుని నామ మహిమార్థమై మీకు మీరే ఒకసారి చప్పట్లు కొట్టుకోండి గట్టిగా. నేను కూడా కొడతాను మీకోసం. హల్లెలూయా. రైట్. సన్మానమునకు పాత్రులైన వారిని సన్మానించమని బైబిల్లో ఉంది. కొంతమందిని రెట్టింపు సన్మానముతో కూడా సన్మానించమని బైబిల్లో ఉంది. నేను ఒకప్పుడు పూదండ వేయించుకోకూడదని ఒక నిర్ణయం తీసుకున్నా. తరువాత బైబిల్ చదివేటప్పుడు బూడిదకు ప్రతిగా పూదండనిస్తానని ప్రభు మాట్లాడినప్పుడు మళ్ళీ ఆ నిర్ణయాన్ని నేనే మార్చుకున్నా. తెల్లబట్టలే వేసుకుంటానని ఇంకొక నిర్ణయం చేశా. ఈ విషయంలో కొంతమంది ఎట్లాగైనా మార్చాలని కొన్ని ప్రయత్నాలు చేశారు. అసలు ఈ వేసుకుంటే మీకు వీసా రాదన్నారు ఒకసారి, కానీ ఇంతవరకు దీన్ని మార్చలేదు. ఒకవేళ ప్రభు ఏదన్నా అట్లా ఎప్పుడన్నా మారిస్తే అప్పుడు ఓకే, కానీ ఇప్పటి వరకు నథింగ్ చేంజ్డ్. ఎక్కడికి వెళ్ళినా ఇవే బట్టలు. ఇవేంటంటే ఇవి మన వ్యక్తిగతమైన నిబంధనలు. తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రాన పరలోకపోతామని కాదు, కానీ ఈ వ్యక్తిగతంగా ఇది ఒక సాక్రిఫైస్, దేవునితో ఒక నిబంధన. ఈ నిబంధనల్లో కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. సపోజ్ మీలో కొంతమంది ప్రతి శనివారం ఉపవాసం అనుకున్నారు. ఏంటంట ఉపవాసం ఉంటేనే పరలోకానికి పోతారా అంటాడు మీ ఆయన. ఉపవాసం ఉంటే పరలోకి పోతామని కాదు అక్కడ వ్యవహారం. ఒక నిబంధన ప్రభువుతో చేసావు కాబట్టి తదనుగుణంగా నువ్వు కూర్చొని ప్రార్థన చేసుకోగలుగుతావు. ఈ ప్రత్యేకతలు ఏవైతే ఉన్నాయో అవి మానవుడు దేవునితో చేసేటటువంటి ఒక ఒడంబడిక, ఒక నియమం, ఒక పద్ధతి. కాబట్టి తద్వారా దేవుడు గొప్ప కార్యాలు వారి జీవితాల్లో జరిగిస్తాడు. ఎప్పుడైతే ఒక పద్ధతిలో నియమములో ఉన్నావో అది నీకు తప్పనిసరిగా దేవుని సన్నిధిలో అంగీకరించడం మాత్రమే కాదు, దానిని దేవుడు నీకు ప్రత్యేకమైన కృపనివ్వడానికి వాడుకుంటాడు. కాబట్టి ఎవరైనా ప్రత్యేకంగా ఉండి ఉపవసించి వాళ్ళ బట్టల విషయంలో కానీ, మాట విషయంలో కానీ, తీరు విషయంలో కానీ, నిబంధనలో కానీ ఉంటే వాళ్ళను ఊరకే తుంచేయమాకండి. బెతేల్ సహోదరులు మన ప్రక్కనే ఉంటారు, ఇస్మాయిల్ గారు. వాళ్ళు మరి ఉపవాసం అని వాళ్ళు రైస్ మాత్రమే తినరు, దాన్ని ఉపమాగా తింటారు. దాన్ని కొంతమంది వ్యతిరేకిస్తారు. అదేంటి ఉపవాసం అన్నారుగా తినేస్తున్నారేంటని. కానీ అది ఒక నిబంధన పెద్ద ఆయన పెట్టారు, వాళ్ళు పాటిస్తున్నారు. తద్వారా ఆ దినాల్లో ఈ దినాల్లో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. ఎవరికైనా ఒక పద్ధతి, ఒక నిబంధన ఉన్నప్పుడు మన ఊరికే తుంచేయడానికి అస్సలు లేదు. దే హ్యావ్ దేర్ ఓన్ స్పెషాలిటీ. దేవుడు వారిని వాడుకున్న తీరది, వాడుకుంటున్న తీరది. మనం ఏదైనా మంచి మొన్న సహోదరి ఝాన్సీ సిస్టర్ గారు ఒక మంచి మాట చెప్పారు శారా మినిస్ట్రీస్ నుండి. ఆమె ఏం చెప్పారంటే పిల్లలతో చెప్పారంట, బాబు మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు విశ్వాసులనే చూడండి, సేవకులనే చూడండి, అందులో మీకు నచ్చినవి కనబడతాయి, నచ్చనివి కనబడతాయి. మీరెక్కడ కంగారు పడనక్కరా లేదు. దైవికమైన మంచి విషయాలు కనబడితే అవి దేనికి, నేను పాటించడానికి అన్నట్లుగా తీసుకోండి. ఒకవేళ దైవికం కాకుండా చెడ్డవి కనబడితే ఓహో నేను అలా ఉండకూడదు అని ప్రభువు నాకు బోధిస్తున్నాడు అని తీసుకోండి. అదేగా బైబిల్ అదే కదా. బైబిల్లో మంచి చెడ్డలు రెండు రాయించాడు. ఎందుకు రాయించాడు? చెడ్డని తీసుకుంటా ఉంటామని, మంచిని తీసుకుంటామని రాయించాడు. సో ప్లీజ్ ఫాలో. ఈ విధంగా ప్రభు కృపలో నేను మిమ్మల్ని అందరిని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. హల్లెలూయా.
హల్లెలూయా.